ఒక రైతు బ్యాంకులో నగలు పెట్టి దాదాపు 4 ఏళ్లుగా రెన్యూల్ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఏదో ఒక ప్రభుత్వం వస్తుంది, ఎంతో కొంతైనా ₹1,00,000 రుణమాఫీ చేస్తుందని ఆశతో. కానీ ఈ మధ్య రాష్ట్రంలో ఏర్పడిన పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేసిన తర్వాత రుణమాఫీ అనే ప్రస్తావన లేకపోవడంతో వాటిని ఎలాగైనా రెన్యూవల్ చేసుకుందామనే ఆశతో డబ్బులను ₹4,70,000 అక్షరాల స్కూటీలో పెట్టుకొని బ్యాంకు వద్దకు వెళ్ళి మేనేజర్తో రెన్యూవల్ చేసుకోవాలని అడిగి వచ్చే లోపే ఆ డబ్బులు ఓ అగాంతకుడు అంటే ఘరానా దొంగ క్షణాల్లో మాయం చేసేసాడు. ఆ దృశ్యాలంటే ఇప్పుడు మనం చూద్దాం. అనంతపురం జిల్లా రాయదుర్గం పక్కనే ఉన్న పల్లెపల్లి గ్రామానికి చెందిన తిప్పేరెడ్డి అనే రైతు యూనియన్ బ్యాంక్లో పెట్టిన నగలను రెన్యువల్ చేసేందుకు గ్రామం నుండి తన స్కూటీలో ₹4,70,000 తీసుకొని కవర్లో పెట్టుకుని స్కూటీ డిక్కీలో ఉంచి బయలుదేరాడు. యూనియన్ బ్యాంక్ వద్దకు రాగానే స్కూటీని బ్యాంక్ ముందర పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో రెన్యువల్ లోన్ చేసుకోవాలని అడగగా అతను ఈ రోజు కాదు రేపు రండి అని చెప్పగానే అతను బయటికి వచ్చి స్కూటీ వద్ద పరీక్షించగా అప్పటికే స్కూటీ డిక్కీలోని డబ్బులు మాయమయ్యాయి. క్షణాల్లో నిర్గాంతపైన ఆ తిప్పేరెడ్డి అనే రైతు వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో సంప్రదించి సీసీ కెమెరాల్లో పరిశీలించగా ఒక వ్యక్తి క్షణాల్లో ఆ ₹4,70,000 ఎలా మాయం చేశాడో సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం.